హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సండే వ్లాగ్ గురించి అయితే చూద్దామండి. నేనైతే కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 5 డేస్ అయిందండి వీడియోలు అప్లోడ్ చేసి. సో ఇప్పుడు నేను సండే రొటీన్ అయితే చూద్దాము. సో పొద్దున్నే అయితే నేను టిఫిన్ కోసం అనేసి వెజిటేబుల్ ఫ్రై అయితే చేస్తున్నానండి. వెజిటేబుల్ కర్రీ ఇదైతే షాలో ఫ్రై, అంటే ఎక్కువ సెమీ గ్రేవీ లాగా లేకుండా జస్ట్ వెజిటేబుల్స్తోనే చేసుకునేది. ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులోకి బీన్స్ అలానే క్యారెట్ కొంచెం ఆలు వేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి. సో ఇప్పుడైతే నేను మిరియాల రసానికి రెడీ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, మిరియాలు అలానే మెంతి కూడా వేసి బాగా దంచుకోవాలి. సో ఇప్పుడున్న సీజన్లో మిరియాల రసం తిన్నామనుకోండి మనకైతే హెల్త్కి అయితే చాలా మంచిది. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సో పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు అలానే ఆనియన్ కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా రుబ్బుకొని అయితే వేసుకోవాలి. సో ఇప్పుడైతే ఆల్రెడీ ఉడికిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని జస్ట్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు అలానే మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి. ధనియాల పొడి, కారపొడి, కొద్దిగా గరం మసాలా అలానే లాస్ట్లో అన్నీ వేసుకొని ఫ్రై అయితే చేసుకొని సపరేట్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అలానే రెడ్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి తిరగవాతంతా చిటపటలాడిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాల రసం పౌడర్ అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, పౌడర్ని వేసుకున్న తర్వాత ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపులుసుని అయితే వేసుకోవాలండి. సో ఫైనల్గా మనకైతే మిరియాల రసం రెడీ అయినట్టే. ఇదైతే జస్ట్ ఒక సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ ఉడకపెడితే చాలండి. పైన కొద్దిగా బుడగలు వచ్చేంత వరకు ఉడకపెట్టాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో ఉడకపెట్టకూడదండి. సో ఫైనల్గా మిరియాల రసం అయితే రెడీ అయింది. ఇదైతే కోల్డ్, కాఫ్ అలానే ఏం తినబుద్ధి కానప్పుడు కూడా చేసుకోవచ్చండి. సో ఆఫ్టర్నూన్కి అయితే నేను జస్ట్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. వాటర్లో కొద్దిగా కారపొడి అలానే సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయిన తర్వాత ఎగ్ని అయితే వేసుకోవాలండి. సో ఇలా కలుపుకోవడం వల్ల మనకైతే ఉప్పు, కారం అనేది ఎగ్కి బాగా పడుతుంది. ఇదైతే పల్చగా చేసుకోవాలండి ఆమ్లెట్, అప్పుడైతేనే బాగుంటుంది తినడానికి. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా ఆయిల్ అనేది కొద్దిగా వేగిన తర్వాత ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ప్లెయిన్ ఆమ్లెట్ని అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, జస్ట్ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ ఆమ్లెట్ అనేది రసము అలానే సాంబార్ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఎలాంటి ఆనియన్, కొత్తిమీర లేకుండా ప్లెయిన్ ఆమ్లెట్ ఎప్పుడు వేయకుంటే ఒకసారి వేసి చూడండి. 2 సైడ్స్ బాయిల్ చేసుకోవడమే. బాగా ఉడికిన తర్వాత ఆమ్లెట్ అనేది సర్వ్ చేసుకోవాలండి. సో ఈవినింగ్ స్నాక్స్గా అయితే కొద్దిగా స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టుకున్నామండి. సో ఇప్పుడైతే నేను మీషో నుంచి కొన్ని డ్రెస్సులు అయితే ఆర్డర్ ఇచ్చాను, మెటర్నిటీ డ్రెస్సులు అలానే ఫీడింగ్ డ్రెస్ కూడా అండి. సో ఇప్పుడు ఇది నేనైతే ఎలా ఉందో చూద్దాము అనేసి జస్ట్ కట్ చేస్తున్నానండి. ఎల్లో అలానే రెడ్ కాంబినేషను. సో చూసారు కదా, ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది. ఎలాంటి డ్యామేజ్ అయితే లేదండి. డ్రెస్సు జస్ట్ మిక్స్డ్ కాటన్ లాగా ఉంది. సో వీటికైతే సపరేట్గా ప్యాంటు, లెగ్గిన్ అలానే మనకి ఏది కావాలో అదైతే తీసుకోవచ్చండి. సో చూసారు కదా, అంబ్రెల్లా కటింగ్లో అయితే వస్తుంది. జస్ట్ 350 రూపీస్ ఏమో వేసినట్టున్నారండి. సో ఇప్పుడు డ్రెస్ అయితే మేము అంత ప్యాక్ అంతా రిమూవ్ చేసి అయితే చూస్తున్నాము. సో జస్ట్ లైట్గా హై నెక్ మోడలు అంబ్రెల్లా లాగా ఉందండి. సేమ్ అంబ్రెల్లా కటింగ్, జిప్స్ కూడా బాగా వచ్చినాయి. చూసారు కదా, ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదండి. సో ఇవంతా నేను ఆన్లైన్లో ఆఫర్ వచ్చింది కదా దసరాకు, ఆ టైంలో అయితే ఇచ్చాను. సో మీకు నచ్చితే లింక్ కావాలంటే అడగండి. నెక్స్ట్ అయితే ఇంకొక ఫీడింగ్ డ్రెస్ అండి. ఇదైతే పింక్ అలానే లైట్ స్కై బ్లూ కాంబినేషను. ఇది మేమైతే లోకల్లోనే తీసుకున్నాము బెంగళూరులో. ఇది కూడా అంతే అండి, సేమ్. కాకపోతే స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి అనిపిస్తుంది. ఇక్కడైతే మేము నెక్స్ట్ డే ఊరికైతే స్టార్ట్ అవ్వాలనేసి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నామండి. ముందుగా ఇది కూడా అంతే. ఇది బ్యాగ్ అయితే మీషోలో తీసుకున్నదే అండి. జస్ట్ ఒక 1 డేకి కావాల్సిన బ్యూటీ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో అయితే వేసుకుంటున్నాము. ఈ బ్యాగ్ అయితే 250 రూపీస్ అయ్యింది, మీషోలో తీసుకున్నవి. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనకు 1 డే ట్రిప్కి ఏమేమి ఐటమ్స్ కావాలన్నది. కూంబ్ అయితే కంపల్సరీ అండి, ఇదైతే మిస్ చేయము ఎక్కడికి వెళ్ళినా.
ఎందుకంటే డాండ్రఫ్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాకూడదు కాబట్టి. సో అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి కదా, సో వాటి కోసం అయితే అన్నీ ప్యాక్ చేసుకుని ఊరికైతే వెళ్తున్నాము. కావాల్సిన స్టిక్కర్స్, అలానే ఫెయిర్ అండ్ లవ్లీ జస్ట్ లోషన్ కూడా అండి, అంటే నెసెసరీ ఐటమ్సే అండి. జస్ట్ శారీ పిన్ కూడా, బ్యాంగిల్స్. సో ఫెస్టివల్ కోసం అనేసి ఇవన్నీ ప్యాక్ అయితే చేసుకున్నాము. అలానే ఈవినింగు పోమోగ్రానైట్ జ్యూస్ అయితే చేస్తున్నానండి. యాక్చువల్గా పోమోగ్రానైట్ కట్ చేసేటప్పుడు మొత్తం మనకు ఒక సైడ్ అయితే కొద్దిగా బ్లాక్ వచ్చి ఉంటుంది కదా, ఆ ఐటమ్ని అయితే ముందుగా కట్ చేసుకోవాలండి. సో నాకైతే ఎలాంటి డ్యామేజ్ లేదు కాబట్టి నేనైతే అంతా ఒకటేసారి అయితే కట్ చేస్తున్నాను. సో స్వీట్ కార్న్ అయితే ఆల్రెడీ చూపించాను కదా, సగం తిన్నామండి. సో ఇప్పుడైతే మొత్తం పోమోగ్రానైట్ అంతా రిమూవ్ చేసి జ్యూస్ జార్లో వేసుకొని ఇక్కడైతే జ్యూస్ చేసుకోవడమే అండి. సో చూసారు కదా, ఒక 3 అయితే కట్ చేశాను. ఈ 3 అంతా కలిపి ఒక 2 మెంబర్స్కి అయితే అవుతుందండి. సో ఇప్పుడు నార్మల్ ప్రెషర్ కుక్కర్లో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదైతే నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టట్లేదండి, జస్ట్ అన్నం అయితే సపరేట్గా ఉంచుకుంటున్నాను, గంజి. సో ముందుగా ఒక గ్లాసు రైస్ తీసుకొని బాగా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి. సో ఇప్పటికి కూడా కొందరికి అన్నం వార్చేదైతే అలవాటు ఉండదండి, మాకు ముందు నుంచే అలవాటు. అందుకనేసి ఎక్కువగా అన్నము సపరేట్గా గంజి అయితే ఉంచుకుంటాము. ముందుగా 1 or 2 టైమ్స్ క్లీన్ చేసుకొని సో రైస్ పెట్టుకోవాలండి. కావాల్సిన వాటర్ అయితే పోసుకొని సో రైస్ అయితే వన్ సైడ్ పెట్టుకున్న తర్వాత జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు జ్యూస్ జార్ ఉంటుంది కదా, సో వాటిలోకి వేసుకొని సపరేట్గా జ్యూస్ని సపరేట్ చేసుకోవడమే. యాక్చువల్గా నేనైతే ఇక్కడ షుగర్ వేయలేదండి, ఆల్రెడీ పోమోగ్రానైట్లో ఉన్న షుగర్ని అయితే యాడ్ చేశాను నేను. ఇప్పుడైతే జ్యూస్ని సపరేట్గా చేసుకోవడమే. బాగా స్మూత్గా అయితే మిక్సీ పట్టుకోండి, ఎందుకంటే గింజలు సపరేట్ అయిపోతాయి. అలానే పైన జస్ట్ 1 or 2 రౌండ్స్ పట్టినా కూడా మనకైతే మిడిల్లో జ్యూస్ అలానే గింజలు అలానే ఉంటాయండి. సో బాగా జ్యూస్ పట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకొక రౌండ్ అయితే జ్యూస్ వేసుకుంటున్నాను. సో ఇదైతే 2 మెంబర్స్కి కరెక్ట్గా అయితే సరిపోతుందండి. సో అవుట్ సైడ్ కొనకుండా ఇంట్లోనే ఇలా మనమైతే ఈజీగా అలానే హెల్తీగా జ్యూస్ కూడా చేసుకోవచ్చు. సో అవుట్ సైడ్ అనేది ఫ్రూట్స్ ఎలా మిక్స్ చేస్తారనేది మనం చూడం కదా. సో ఆ లోపు అయితే ఇప్పుడైతే జ్యూస్ అయిన తర్వాత రైస్ అయితే సపరేట్గా మనము ప్లేట్ పెట్టాం కదండి, పొంగింది. సో ఇప్పుడు అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ మనకు ఉడికిందో లేదో అయితే మనము ఒక మెతుకైతే పట్టి చూడాలండి. సో దగ్గరగా పడుతుందనగా గంజి, సో ఆ టైంలో అయితే మనము సపరేట్గా వంచుకున్నాం అనుకోండి, మనకైతే రైస్ అయితే రెడీ అవుతుందండి. ఇప్పుడైతే నేను గంజి ఉంచుకున్న తర్వాత జస్ట్ ఆఫ్టర్నూన్ చేసిన రైస్ అయితే ఉండిందండి, అది కూడా పైన పెట్టేసి నేనైతే సిమ్లో ఒక 2 minutes అయితే పెట్టానండి. ఆ రైస్ కూడా వేడవుతుంది. సో ఇప్పుడైతే నేను టీ పెట్టుకోవడానికి పాలైతే వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ పాలు అనేది అతి గట్టిగా కూడా పెట్టుకోకూడదండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను నైట్కి అయితే డిన్నర్కి తందూరి చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. ఇదైతే మేఘనా కిచెన్ నుంచి. సో బెంగళూరులో చాలా ఫేమస్ అండి. జస్ట్ ఒక 4 pieces అయితే ఆర్డర్ ఇచ్చాను. చూసారు కదా, ఇది హాఫ్ ప్లేట్ అండి, 350 అబౌవ్నే పడింది. సో అలానే అంతా ఫుడ్ అంతా అయిన తర్వాత నెక్స్ట్ ఊరికి కావాల్సిన ప్యాకింగ్ అంతా ఉంటే ఇంకా నెక్స్ట్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఏదైనా చిన్న పర్స్ ఉంటుంది కదా, వాటిలో అయితే 3 days కావాల్సిన ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నానండి. సో చూసారు కదా, డిన్నరు అలానే నైటు ఆఫ్టర్నూను ఏమేమి చేసుకున్నామనేది. ఆఫ్టర్నూన్ అయితే మిరియాల రసము, అలానే కొద్దిగా కర్రీ, ఆమ్లెట్ అయితే చేసుకున్నామండి. నైట్ అయితే సేమ్ మిరియాల రసమే ఉంది, వాటికి జతగా కొద్దిగా తందూరి చికెన్ అయితే తెచ్చుకున్నాము. సో చూసారు కదా, సండే వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.